వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం హైదరాబాద్లోనే కాదు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ హైడ్రా. అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది? ఈ హైడ్రా ప్రతిరోజు ఒక ఇల్లు కూలగొడుతుందా, లేదంటే ఒక కాంప్లెక్స్ కూలగొడుతుందా అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఫామ్ హౌస్లు కూలగొట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళవి కూలగొట్టాలని ఇంకొన్ని రాజకీయ పార్టీలు, వీళ్ళకి కూలగొట్టద్దు అనేటువంటిది మరికొందరు. ఇదంతా చర్చ సందర్భంలో మనతో మాట్లాడడానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి. సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. హైడ్రా అనేటువంటిది డెమాలిషన్కి ఒక పర్యాయ పదం లాగా చర్చ జరుగుతుంది. ఇది కరెక్టేనా, లేదంటే హైడ్రా అనేటువంటిది కేవలం ఆక్రమణను తొలగించాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఉందా? హైడ్రా అనేది చాలా మల్టీఫేరియస్ డ్యూటీస్ ఉంటుందండి. దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఒక మెయిన్ డ్యూటీ, దాని నుంచి లింక్ ఉన్నది అసెట్ ప్రొటెక్షన్ అనమాట. సో ఈ రెండు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిజాస్టర్ రెస్పాన్స్. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మీకు తెలుసు, మనకు వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మొత్తం నగరం అంతా అతలాకుతలం అవ్వటం, బేసికల్గా ట్రాఫిక్ అంతా కూడా ఇట్ గోస్ ఫర్ ఎ టాస్ చిన్నపాటి వర్షానికి. అండ్ ఇంతే కాకుండా కొన్ని లో లయింగ్ ఏరియా సబ్మర్జ్ అయిపోవటం, మొత్తం ఏంటంటే పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరగటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి అసలు మనం మామూలుగా గతంలో కూడా మనం చూసాం. ఇట్లా చిన్నపాటి వర్షానికి ఇది అవ్వటంతో సరే ఏదో మామూలుగా పారాపలుగు పట్టుకొని కాస్త రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు, జిహెచ్ఎంసీ స్టాఫ్, లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా మ్యాన్హోల్స్ దగ్గర ఉండి కాస్త వాళ్ళు పాపం కింద మీద పడుతుండేవాళ్ళు. నేను కూడా ట్రాఫిక్లో నేను సిటీ ట్రాఫిక్ చీఫ్గా ఉన్నాను, డీసీపీగా కూడా చేశాను. దాదాపు నేను 4.5 సంవత్సరాలు ట్రాఫిక్లో ఉన్నాను. సో నాకు తెలుసు క్షేత్రస్థాయిలో కింద ఏ విధంగా ఉంటాయనేది. దీనికి మొత్తం సమస్య అంతా కూడా అక్కడ పైకి కనబడేది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్స్, అంటే సూపర్ఫిషియల్గా ఉండేది. యాక్చువల్ సమస్య వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది చెరువులు, నాలాలు ఇవన్నీ పూడ్చుకుపోయి మొత్తం కూడా దానికి అసలు ఆ నాలాస్ అంతా మొత్తం ఏంటంటే ఇక అసలు వాటర్ ఫ్లోనే అబ్స్ట్రక్ట్ చేయటం, లేదా చెరువులన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్ అయిపోవటం. దానికి ఇంతకుముందు అది 100 ఎకరాలు ఉండే చెరువు ఇప్పుడు 10 ఎకరాలు కూడా ఉండదన్నమాట. సో న్యాచురల్గా వచ్చే వాటర్ ఎక్కడికి పోతుంది? అక్కడ రావాల్సిన వాటర్ అక్కడికే మొత్తం ఏరియాస్ అంతా సబ్మర్జ్ అయిపోతుంది. సబ్మర్జ్ అయిన తర్వాత ఏరియాస్ రూట్స్ ఫ్లడ్ అవుతాయి, రోడ్లు ఫ్లడ్ అవుతాయి, ఇళ్ళల్లోకి వస్తాయి వాటరు. మొత్తం అంటే అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్లోకి వస్తుంది. అంటే మొత్తం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది అంటే చెరువులు ఎంక్రోచ్ అవ్వటము, నాలాస్ అంతా కూడా మొత్తం ఎంక్రోచ్ అవ్వడంతో వచ్చిన సమస్య ఈ వాటర్ ఫ్లడింగ్. ఈ ఫ్లడింగ్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యిందంటే మనం చూస్తే కనుక గతంలో కూడా ఉండొచ్చు ఫ్లడింగ్ ఇదనేది. ఇప్పుడు మనం చూస్తే కనుక 2 ఫ్యాక్టర్స్ని చూడాలి దీంట్లో. ఒకటి నెంబర్ 1 ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ తోటి మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, ఆ ప్రెసిపిటేషన్ కూడా చాలా ఉధృతంగా ఉంది. అంటే 1 అవర్లో 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ పడ్డ సందర్భాలు చాలా ఉంటున్నాయి. గతంలో మనకు ప్రెసిపిటేషన్ స్ప్రెడ్ అవుట్ ఉండేది, 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అలా అట్లా స్ప్రెడ్ అయ్యి ఉండేది. సో నెంబర్ 1 అదైతే. ఈ లాస్ట్ కొన్ని అంటే బహుశా ల్యాండ్ రేట్లు విచ్చలవిడిగా పెరగటంతో కూడా విపరీతంగా పెరగటంతో ఈ 2-3 సంవత్సరాలు అంటే ఇంతకుముందు నుంచి ఈ ప్రాబ్లమ్ ఎంక్రోచ్మెంట్స్ 79 నుంచి కూడా ఉన్నాయి మన దగ్గర, 79 అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. సో ఇది ఈ మధ్య జరిగింది అని అనటానికి లేదు కానీ, బట్ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రేట్లు పెరగటంతో కూడా దీని మీద బాగా డిమాండ్ అంటే ఈ చెరువు భూములను ఆక్రమించుకోవాలనేది మొదలైంది. సో చెరువుల రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అంటే పేస్ విత్ విచ్ ఎంక్రోచ్మెంట్ అయ్యింది అనేది చూస్తే కనుక బహుశా 70s నుంచి 2010-15 దాకో లేకపోతే 18-19 దాకో జరిగిన పేస్ ఒకలా ఉండొచ్చు. ఈ లాస్ట్ 2-3 ఏళ్ళలో జరుగుతున్న పేస్ ఇంకోలా ఉండొచ్చు. కారణం రేట్లు పెరగటం ప్లస్ కొంత దానికి ప్రతి చోట కూడా మీరు ఒక నెక్సెస్ కనబడుతుంటుంది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ నెక్సెస్, లేకపోతే బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ నెక్సెస్, అక్కడ కొంత రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఇది కామన్గా కనబడుతున్న నెక్సెస్ అనమాట. సో దాంతో ప్రతి చోట కూడా మనకి చెరువులు ఇంకా ఇది అవ్వటము మనం చూసాము. ప్రతి చెరువులు కూడా మనకు ఎన్ఆర్ఎస్సి డేటా బట్టి చూస్తే కూడా 60% పైన హైదరాబాద్లో చెరువులన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్ అయి ఉన్నాయి. అండ్ కొన్ని 80%, 90% అయినట్టు కూడా మనం చూసాం. మీరు దాదాపు 56 చెరువులకు సంబంధించి ఎన్ఆర్ఎస్సికి సంబంధించిన డేటాను 1979, 2023తో కంపేర్ చేసి చూసా సార్. తుమ్మలకుంట చెరువు అనుకుంటాను దాదాపు 100% కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, అక్కడ ఇండ్లు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారా సార్? లేదు, అవి అపార్ట్మెంట్స్ అయినా తీయడానికి లేదు. పాత చెరువులు ఎంక్రోచ్ అయిన వాటిని అన్నింటినీ కూడా అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని ఎప్పుడు కూడా మేము అనట్లేదు. అట్లీస్ట్ కొత్తగా వచ్చే ఎంక్రోచ్మెంట్స్ని ముందు చెక్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆపాలి. నెంబర్ 1 అది ఆపటం. నెంబర్ 2 ఏంటంటే ఈ చెరువుల్లో ఎస్పెషలీ మీరు కొన్ని చెరువుల్లో అయినా కానీ కూడా మీరు స్టార్ట్ విత్ ఈ పెద్ద పెద్ద రిసార్ట్స్ ఇట్లాంటివి వచ్చినాయి ఉంటే కనుక వాటిని రిసార్ట్స్ మీరు గండిపేట ఫర్ ఇన్స్టెన్స్, గండిపేట ఉంది డ్రింకింగ్ వాటర్ సోర్స్.
అండ్ హిమాయత్ సాగర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అక్కడంతా కూడా చుట్టుపక్కల పెద్ద ఎత్తున రిసార్ట్స్ వచ్చాయి. రిసార్ట్స్ వచ్చేసి ఇప్పుడు అక్కడ చెక్ చేయలేదనుకోండి, ఇంకొక 20 ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్ లాగా హిమాయత్ సాగర్ అవుతుంది, లేకపోతే ఏది మన ఉస్మాన్ సాగర్, ఎందుకంటే మొత్తం పొల్యూషనే అవుతుంది అనమాట. సో అది కూడా చేయటం జరుగుతుంది. ఫస్ట్ వాటర్ని తీసుకుంటున్నాం, నెక్స్ట్ మెల్లిగా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఎఫ్టీఎల్లోకి వచ్చే స్ట్రక్చర్స్ని ఆపామనుకోండి, మీరు 60% బదులు అట్లీస్ట్ 50% తీసుకొచ్చినా 40% తీసుకొచ్చినా మంచిదేగా. అంటే ఒక 20% నేను మొత్తం పూర్తి అంతా చెరువుని 100% రివైవ్ చేస్తామని అనట్లేదు, అట్లీస్ట్ ఒక 20% 30% అన్న మనం తగ్గించగలిగితే కనుక ఆ ప్లేస్ అన్నా మనం ఆక్యుపై అంటే ఒక చెరువు మొత్తం ఆక్యుపై అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్స్ కడుతున్నారో వాటిని మేము చెక్ చేస్తాము, కట్టనివ్వము, ఆపుతామంటున్నారు. పాతవి ఉన్న వాటిని ఇప్పుడు మీరు ముట్టుకునేటువంటి స్థితి అయితే లేదు అపార్ట్మెంట్ ఫేజ్ వైజ్లో. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇప్పుడు మూసీని చూశారు, మూసీ రివర్ మూసీ ప్రాజెక్ట్ దానికి సంబంధించి చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసేటప్పుడు దానికి కావాల్సిన సర్వే చేస్తున్నారు, దానికి దానికి ఒక కాంపెన్సేషన్ ప్యాకేజ్ లాంటిది ఏదో చేస్తున్నారు. సో బహుశా ఇట్లాంటి ఎప్పుడో పాత వచ్చిన వాటికి కూడా ఇన్ ఫ్యూచర్ ఏమో అట్లాంటిది రావచ్చేమో కూడా. మన చెరువులు కొన్ని ఎస్పెషల్లీ అది కూడా మనం అన్నీ తీసుకోము, చెరువులు కొన్ని ఎక్కడైతే సీరియస్ ఫ్లడ్డింగ్ ఉందో అక్కడ తీసుకునేదానికి కూడా ఉంటుందన్నమాట. ఇదే మూసీ కనుక అదే టైంలో ఆపుంటే కనుక, ఏదో ఒక 20-30 ఏళ్ల క్రితం ఆపుంటే కనుక ఇన్ని వేల కోట్లు మనం వాళ్ళకి ప్యాకేజ్ అవసరం ఉండేది కాదుగా. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్తవి చూస్తామని చెప్తున్నారు, కానీ నాగార్జున అనేటువంటిది నాగార్జున ఎన్కన్వెన్షన్ ఒక క్లాసిక్ కేసుగా హైడ్రాకు ఇంత హైప్ రావడానికి మంచి చెడు రెండింటికి కూడా కొంత నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం ఒక కారణం అంటున్నారు. అది చాలా పాతది, దాన్ని ఇప్పుడు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏందనేటువంటి కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సార్. రైట్. ఇప్పుడు నాగార్జున గారి కేసు మీరు దానికి ముందు చాలా చేసాం, అంటే మేము 18 కేసెస్ మేము లిస్ట్ చేసాం, ఇది 18వ కేసు, అంతకుముందు 17 కేసులు చేసాం. 17 చేసిన దాంట్లో చాలా ఉన్నాయి, ఏది గండిపేటలో చేసినవి ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఏది చందానగర్లో చేసినవి ఉన్నాయి, నిజాంపేటలో ఉన్నాయి, చింతల చెరువు అని చెప్పి అక్కడ చేసినవి ఉన్నాయి, చాలా ప్లేసెస్లో చేసాం. చేసిన వాటిల్లో ఇప్పుడు గండిపేట ఫర్ ఇన్స్టెన్స్ ఉన్నటువంటి రిసార్ట్స్ అన్నీ కూడా 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అక్కడ చూస్తే కనుక ఏది ఓరో స్పోర్ట్స్ అనేది అది 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ పక్కన ఉన్నటువంటి చాలా రిసార్ట్స్ కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నాగార్జున గారిది కూడా 10-15 ఏళ్ళ నుంచి ఉంది. సో ప్రత్యేకంగా ఇది పాతదే అని చెప్పేసి దాంట్లో అన్ని లీడర్స్ ఉన్నారు, రిసార్ట్స్ ఇది ఉంది పెద్దదంటే. ఇప్పుడు మీరు రేపు ఎప్పుడైనా కానీ రేపు ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, ఓ చెరువు దగ్గర ఫంక్షన్ హాల్ కనుక అది పెట్టుకొని ఉంటే కమర్షియల్గా ఉందనుకోండి, ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ టు పాతదైనా తీసేస్తాము. ఎఫ్టీఎల్లో వస్తే కనుక పాతదైనా 100% తీసేస్తాం. ఏది కమర్షియల్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా ఆర్ ఏది అక్కడ ఏమన్నా కన్వెన్షన్ హాల్ లాంటిది ఉన్నా కానీ ఉంటుంది. రెసిడెన్షియల్ దానికి కొంత హ్యూమానిటేరియన్ యాంగిల్, ఎందుకంటే దాంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో కొనుక్కొని ఉంటారు, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే వాళ్ళ ఎన్నో క్యాలిక్యులేషన్స్ తోటి వాళ్ళు లైఫ్ని అక్కడ పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆ యాంగిల్ తోటే ఆగుతుంది. కానీ లేకపోతే కనుక అది రేపు ముందు గవర్నమెంట్ విల్ టేక్ ఒక డిఫరెంట్ వ్యూ ఉండొచ్చు. బట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఎఫ్టీఎల్ దే డిజర్వ్ టు బి రిమూవ్డ్ అండ్ రూత్లెస్గా పోవడం జరుగుతుంది. నాగార్జున తన స్టేట్మెంట్లో 2 అంశాలు చెప్పింది సార్. ఒకటి మిస్ఇన్ఫర్మేషన్తో చేశారు, నాకు స్టే ఉన్నప్పటికీ చేశారు, మూడోది నా ప్రతిష్టను భంగం కలిగించారనేటువంటిది 3 చేశారు. నాగార్జున అంటే సెలబ్రిటీ అయినా కానీ ఎవరు తప్పు చేసినా తప్పే, బట్ ఆయన నా ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఇదంతా జరిగింది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్లో చెప్తున్నారు. ఒకటి సింపుల్ అండి, దాంట్లో మీరు చూస్తే కనుక 10 ఏళ్ల నుంచి వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ రాలేదంటే ఎవరన్నా ఇప్పుడు మీకు నాకు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఉంటుందండి 10 ఏళ్ళ నుంచి, వెంటనే తీసేస్తారు కదా. 10 ఏళ్ళ నుంచి అతను రాలేదంటే ఈజ్ మ్యానిపులేటింగ్ ద సిస్టమ్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ 10 ఏళ్ళ నుంచి ఒక స్ట్రక్చర్కి, అంటే ఏదైతే అసలు ఎటువంటి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా కూడా స్ట్రక్చర్ చేస్తూ దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. స్ట్రక్చర్ మీద ఎక్కడా స్టే లేదు, స్ట్రక్చర్ని డిమాలి అనే దాని మీద ఎక్కలేదు. స్టేలు ఏమైనా ఉంటే కనుక ముందు అక్కడ ల్యాండ్ ఇష్యూస్, అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ మీద ఉండొచ్చేమో కానీ, బట్ స్ట్రక్చర్ మీద స్టే ఎక్కడా లేదు ఆయనకి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అది పట్టా ల్యాండ్ అంటున్నారు. పట్టా ల్యాండ్ అనేటప్పటికి మీరు చూస్తే కనుక అది అక్కడ పట్టా ల్యాండ్స్ చాలా వస్తాయి, ఇవన్నీ శిఖం పట్టాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీ చెరువులో పట్టాలు ఇస్తారు, ఇచ్చినప్పుడు దాంట్లో మనం స్ట్రక్చర్స్ రైజ్ చేయకూడదు, అది కేవలం అగ్రికల్చర్ కోసం వాడాలన్నమాట. బట్ అది ఏంటి, అక్కడ ఆ పట్టాలు తీసుకుని అంతా చేసేది. ఇప్పుడు గ్రాబింగ్ జరిగేదంతా ఇదే కదా, ఎంక్రోచ్మెంట్స్ చేసేది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ల్యాండ్ గ్రాబర్ని నేను ఎంక్రోచ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఏం చేస్తాను, గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఎక్కడ ఉందో చూసుకుంటాను, లేదా చెరువు పక్కన చూసుకుంటాను. చెరువులో ఎవడో పట్టాలు ఉన్నవాడిని చూస్తాను, చూసి బాగానే ఉంది కదా అనుకొని ఆ పట్టా అతన్ని నేను తక్కువ రేట్లో కొంటాను. కొన్నప్పుడు అతను ఏది అక్కడ ఎకరా సపోజ్ ₹1,00,000 ఉందనుకోండి, లేదా 1,00,000 2,00,000 ఉందనుకోండి, అతను 20 లక్షలకో 10 లక్షలకు ఇస్తాడు, తక్కువ రేటుకి ఇస్తాడు. ఎందుకంటే దేనికి పనికిరాదనే దాంతో ఉంటాడు. నేను అన్ని మేనేజ్ చేసుకుంటానని చెబుతాను, నేను తీసుకున్న తర్వాత దాంట్లో నేను స్ట్రక్చర్స్ రైజ్ చేస్తాను, వచ్చిన సిస్టమ్స్ని మేనేజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి అన్నీ చేయగలుగుతాను. అదే సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఉందనుకోండి, ఏం చేస్తాను, ఏదో నేను కూడా పక్కన ఏదో చిన్న ఒక ఎకరానో 1 ఎకరానో కొంటాను, లేదా అసలు పేపర్ మీద ఉండి గ్రౌండ్లో లేని దాన్ని కూడా కొంటాను. ఎందుకంటే ధరణి లాంటిదో ఎక్కడో చోట ఏంటంటే అది దాంట్లో వస్తుంది, దాంట్లో ఉందనుకోండి, గ్రౌండ్లో కనపడలేదనుకోండి, గ్రౌండ్లో కనపడలేకుండా కానీ తీసుకుంటాను. తీసుకొని నేను అక్కడ గ్రౌండ్లో ఒక అంగుళం కూడా ఉండదు,
పేపర్ మీద మటుకు 5 ఎకరాలు ఉంటుంది అనమాట. ఉంటే అది తీసుకొని ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లోకి ఎంక్రోచ్ చేస్తాను. ఎంక్రోచ్ చేసి ఇదే అని చెప్పి సర్వే నెంబర్ చేయించాల్సినప్పుడు మ్యానిపులేట్ చేస్తాను. మ్యానిపులేట్ చేసి రాంగ్ సర్వే నెంబర్ చేయించుకొని సర్వేయింగ్ మ్యానిపులేట్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులని మేనేజ్ చేసుకుంటాను. దిట్స్ హౌ ద థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ అండి. అంతే జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ పోవటానికి, చెరువు ల్యాండ్ పోవటానికి ఈ పద్ధతులన్నీ కూడా జరుగుతున్న గత సంవత్సరాలుగా జరుగుతున్నాయి అన్నమాట. సార్, కన్స్ట్రక్షన్కు పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్లో బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది, 10-12 ఏళ్ళుగా జరుగుతుంది. చాలామంది అఫీషియల్స్ దానికి పర్మిషన్ ఇచ్చుంటారు, అఫీషియల్స్ చూసుంటారు. అలాంటి అఫీషియల్స్ మీద ఏం ప్రాసిక్యూట్ చేయరా సార్? ఇక్కడ కూడా తప్పకుండా జరుగుతుంది. ఈరోజు రాసాం మేము సైబరాబాద్ కమిషనర్ గారికి, ఎవరైతే కనుక ఇట్లాంటి ఆఫీసర్స్ ఎవరైతే చేశారో పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ ఈ చేస్తారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా చాలా మంది పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఏం లేవు కదా వాళ్ళకి. బిజినెస్ యాక్టివిటీకి సంబంధించి బిజినెస్ అది వేరు. బిల్డింగ్ పర్మిషన్స్కి జిహెచ్ఎంసీకి పెట్టినప్పుడల్లా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో కూడా రిజెక్ట్ అయింది, అది బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్లో కూడా రిజెక్ట్ అయింది. అంటే ఆఫీసర్స్ అది క్లియర్గా ఉన్నారు కాబట్టి అది చెరువు భూమి అనే దాంతో పర్మిషన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఎప్పుడైనా పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదని పోయారా? పోనీ కాలేదు కదా. ఎఫ్టీఎల్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ పోయారే కానీ, ఎఫ్టీఎల్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తే కూడా అది కూడా జాయింట్ సర్వే చేయమన్నారు. జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా ఓకే, అది జాయింట్ సర్వే క్లియర్గా వచ్చింది. ఏమని వచ్చింది దాంట్లో? అది ఎఫ్టీఎల్ వాళ్ళు సర్వేలో డిసైడ్ చేశారు. ఇదంతా కూడా క్లియర్గా ఎఫ్టీఎల్ వస్తుంది. మళ్ళీ లీగల్ లిటిగేషన్ అది పెట్టడానికి వచ్చిన మళ్ళీ కోర్టులో ఒకటి ఫైల్ చేశారు. ఏది దాన్ని ఎఫ్టీఎల్ దాని మీద పోయినారు. అది 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 2017లో ఫైల్ చేశారు, 7 ఏళ్ళు. సో ఇట్లా ఏదో ఒక దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ఒక దాన్ని చూపించుకుంటూ చేసేదానికి ఇట్లా వీళ్ళొక్కలే కాదు. మాకేమీ ఇండివిజువల్గా ఎన్కన్వెన్షన్ అంటే దాని మీద ఏం లేదు. అన్నీ బై అండ్ లార్జ్ ఇట్లా చేసేవాళ్ళు డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు టార్గెట్ దెమ్. ఎవరైతే కనుక చట్టాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటూ దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అందరినీ మనం కంట్రోల్లో చేసుకోవచ్చు అనుకుని సిస్టమ్స్ని మేనేజ్ చేయాలనుకుంటే రేపు డెఫినెట్లీ దాంట్లో లోతుగా పోయి ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ద స్ట్రక్చర్ నీడ్స్ టు బి డిమాలిష్డ్. నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఈ డిమాలిషన్ టైంలో నోటీస్ ఇవ్వలేదు అనేటువంటిది కూడా ఆయన తన స్టేట్మెంట్లో చెప్పింది సార్. నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు అని అన్నారు. బట్ మీరు తర్వాత ఒక నోటీస్ మేము చూసాము, దాంట్లో రిసీవ్డ్ అనేటువంటి డేటు 24th, ఏదైతే డిమాలిషన్కి సంబంధించినటువంటి 9th. హైడ్రా నోటీసెస్ ఇవ్వదండి, లోకల్ ఆఫీసర్స్ ఇస్తారు. సో అది బహుశా అడగాల్సింది లోకల్ ఆఫీసర్స్. రైట్ సార్. హైడ్రా ఈజ్ ఇది మాకు ఇంకా ఏంటంటే మేము వి ఆపరేట్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 99. సో దాని కింద నోటీసెస్ ఇచ్చే అధికారం అక్కడ లోకల్ వాళ్ళది ఉంటుంది. సో నోటీసెస్ ఇచ్చి జరిగింది. సో నోటీసెస్ ఇవ్వలేదంటే కనుక దాని మీద కూడా మనం చూసాం. రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు చెప్పారు అసలు నోటీసే అవసరం లేదు, వాటర్ బాడీస్లో ఉందని అంటున్నారు. అండ్ మేము కూడా కొన్ని ప్రొవిజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా ఉంటుంది. స్ట్రక్చర్స్ దట్ హావ్ కమ్ అప్ ఇన్ మన వెల్స్లో, పాండ్స్లో, అది వీటిల్లో, లేక్స్లో, వాటిల్లో, ట్యాంక్స్లో వచ్చే వాటికి, రోడ్స్ మీద వచ్చే వాటికి దే డు నాట్ రిక్వైర్ ఎనీ నోటీస్ అని చాలా స్పష్టంగా ఉంది 405 GHMC యాక్ట్. సో సుప్రీంకోర్టు పలు సంఘటనలో కూడా పలు కేసెస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ నోటీస్ అనేది ఇది మ్యాండేటరీ అని అనుకునేటటువంటిది దానికి కౌంటర్గా కూడా ఈ వాదన వస్తుంది. అంటే ఇది సెక్షన్ ఆఫ్ GHMCలో ఉన్నటువంటి ప్రావిజన్స్ కానీ లేకపోతే ఇది కానివ్వండి, ఏది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు డెఫినెట్లీ ఇట్ ఈస్ పుట్ టు పబ్లిక్ దీంట్లో వస్తుంది కదండి. నోటీసెస్ ఇవ్వగానే ఏమంటారు, ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక అతను టైం ఇస్తే, ఇప్పుడు మీరు ఉన్నప్పుడే చూశారు 2-3 వచ్చారు, అన్నీ జరుగుతాయి పేపర్ల మీద, మొత్తం జరుగుతాయి. హైకోర్టు డిమాలిష్ చేయమని చెప్పింది. ఇప్పుడు మీరు వచ్చే ముందే చూశారు, ఎవరో లేడీస్ వాళ్ళు వచ్చారు, ఆ పెద్ద ఆవిడ ఆమె వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, సార్ నాకు 2016లో హైకోర్టు డిమాలిష్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది, దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు, రోడ్డు మీద స్ట్రక్చర్ వచ్చింది, రోడ్డు మీద ఒక బిల్డింగ్ కడితే కూడా దాన్ని తీరట్లేదు, 10 ఏళ్ళ నుంచి తిరుగుతాను చూసి ఇంకా దాంట్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది. పేపర్ మీద జరగాల్సినంత జరిగినప్పుడు రేపు పొద్దునెళ్ళి స్ట్రక్చర్ డిమాలిష్ చేయాలి, సింపుల్, అంతే. అది చేయాల్సింది. అంటే దానికి అంతా రెడీ అయింది, ప్రాపర్ ప్రిపరేషన్ అంతా జరిగినటువంటి ఇట్లాంటివి చాలా వస్తుంటాయి. ఇప్పటివరకు దాదాపు మీరు 18-20 బిల్డింగ్స్ ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇల్లీగల్వి డిమాలిష్ చేశారు. మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా సార్, పొలిటికల్గా నుంచి కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి, నా పండి మాట్లాడతాము, ఎందుకంటే బ్యూరోక్రసీలో చాలా కాలం నుంచి ఉన్నారు, అలా ఏం లేదండి. ఏం ఫోన్ రాలేదా సార్? అట్లా ఏముండదు. ఎవరైనా కానీ కూడా ఎవరైనా ఫోన్లు చేసినా కానీ వాళ్ళని ఒకసారి మీరు అది జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్తారు. ఎవరైనా చెప్పినా కానీ కూడా మామూలుగా ఇది. బట్ ఏ బిల్డింగ్ అనేది కూడా ముందు చెప్పం, మేము ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా ముందు ఎందుకు ఓపెన్గా ఏం చెప్తాం. జనరల్గా ఇప్పుడు చాలామంది వస్తుంటారు, వాళ్ళు చూడండి, వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు దే ఆర్ వరీడ్ దట్ ఇదని అన్నప్పుడు ఓకే పంపించమంటాం, చూస్తాం, సరే చూస్తామని చెప్తాం అన్నమాట. సో డిమాలిషన్ అప్పుడు ఇలా ఆపండి చేయండి అని ఎవరు బిల్డింగ్ దాదాపు 2-3 గంటల సేపు మీరు డిమాలిషన్ చేశారు, 4 గంటల సేపు చేశారు. ఎక్కడైనా కాల్ వచ్చిందా సార్ మీకు? అసలు అబ్సల్యూట్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఇన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా కనీసం దాన్ని చూడండి అసలు ఎక్కడ లేదు, ఒక్క కాల్ కూడా లేదండి, అట్లా ఏమి అసలు ఎక్కడ లేదు. అండ్ మాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చింది గవర్నమెంట్, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ ఒక కరెక్ట్ ఒక లక్ష్యంతో ఈ ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేశారు.
ఫోన్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పరిస్థితులు ఏది ఉండదు. జనరల్గా ఎవరన్నా వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసినా కానీ కూడా సరే చూస్తూ ఉంటాం, మా పని మేము చేసుకుంటూ పోతాం అంతేనండి. ఎవరు ఫోన్లు చేయటం తప్పు కాదు, చేసిన దాన్ని మేము ఓకే చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఆ కేసులన్నీ ఎగ్జామిన్ చేసి ఉంటాం. చేసినప్పుడు స్పష్టంగా కనబడుతుంటుంది అదేంది అది తప్పుడు కేసు అని చెప్పి. ఇప్పుడు మీరు చేసినా కానీ కూడా నేను అంటాను ఓకేనండి చూస్తాను తప్పకుండా అని అంటాను. అన్నప్పుడు దానికి నేను కాదని ఎలా అంటాను, మీకేంటి మీతో నేను సో చెప్పి నా పని నేను చేసుకుంటూ పోతాను అనమాట. నిన్న ఒక పొలిటికల్గా కూడా మీకు చాలా మంది రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సార్. బీజేపీ వాళ్ళు ఇచ్చారు, ఓవైసీకి సంబంధించినటువంటి ఒక కాలేజ్ ఉంది పూర్తిగా FTLలో ఉంది అనేటువంటిది సాక్ష్యాధారాలతో వాళ్ళు ఇచ్చారు. దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా సార్? వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని మేము ఫస్ట్ బేసికల్గా ఎంక్వైరీ చేయాలి. సోషల్ మీడియా దాన్ని బట్టి నేను ఎట్లా పోతాను ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాను. అసలు FTL ఎక్కడ ఉంది, బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూస్తాం. అది ఎవరు, అది అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ అయినా, లేకపోతే ఎవరు మన మల్లారెడ్డి గారి కాలేజ్ అయినా, లేకపోతే రాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ అయినా, ఎవరైనా ఇంకెనీబడి ఎనీ వచ్చినా కానీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని మేము అది తీసుకోము. బట్ దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెరిఫై చేసుకుంటాం. సో నిన్న కూడా వచ్చారు నా దగ్గరికి బీజేపీ చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు. ఇస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో మళ్ళీ రాజకీయాలు ఏముండదు. బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎంఐఎం వాళ్ళ మీద, ఎంఐఎం వాళ్ళు చెప్పారు కాబట్టి బీజేపీ మీద అలా చేసేది ఏమి ఉండదు. స్పష్టంగా ముందు ఎంక్వైరీ ప్రాపర్గా ఉండాలి, ఫెయిర్ ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో పిల్లలు చాలామంది చదువుకుంటున్నారు. ఇది ఇక్కడ ఈ కాలేజీలో కానీ ఏ కాలేజీలో అయినా చాలామంది ఇది వాళ్ళ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మాకు చెరువును కాపాడటం ఎంత ముఖ్యమో పిల్లల భవిష్యత్తు కూడా అంతకన్నా ముఖ్యం మాకు. సో అందుకోసం జస్ట్ బికాజ్ చెరువు మనం FTL దీన్ని సెక్యూర్ చేసుకుందామని చెప్పేసి FTL బౌండరీ దాకా వీళ్ళని పిల్లల భవిష్యత్తును మనం ఇబ్బందిగా పెట్టకూడదు. సో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అయ్యేదాకా వాళ్ళని మేము తప్పకుండా వెయిట్ చేస్తాం. ఒకవేళ తప్పు అని తెలిస్తే 1 year తర్వాత దాన్ని కూల్చేస్తారా సార్? తప్పకుండా చేయాలి కదా, తప్పకుండా చేస్తామండి, దాంట్లో డౌట్ ఎందుకు. సో ఒకవేళ కనుక అది రేపు అది FTLలో ఉంది 1 year తర్వాత కనుక అక్కడ మేము అంటే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రాసెస్ అన్నింటిలో కూడా ఫాలో అవుతాము. ఫాలో అయ్యి వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ కూడా నేను చూశాను, మల్లారెడ్డి గారి కాలేజ్కి అది ఇచ్చారని లేకపోతే ఇట్లా వస్తున్నాయి. సో నోటీసెస్ ప్రాసెస్ ఫాలో అవుతారు. ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళకి మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకోండి, పిల్లలందరికీ కూడా వేరే ఎక్కడ చూసుకోవాలి తప్పకుండా. బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ అటు మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకుంటే పల్లా రాజశేఖర రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలే టార్గెట్గా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీదనే టార్గెటెడ్గా హైడ్రా పనిచేస్తుందని పొలిటికల్ విమర్శ మీద వస్తుంది సార్. వాళ్ళు ఇంకా వేరేకి సంబంధించిన కాలేజీలు ఏమైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి కూడా చేస్తాం అనమాట. సో అది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండొచ్చు, MIM వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా అయి ఉండొచ్చు, ఇట్లాంటి కాలేజీలు లేకపోతే ఇంకేదైనా కానీ మాకు ఇస్తే కనుక మేము చేయకపోతే అప్పుడు మీరు మాట్లాడవచ్చు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే బిజినెస్ ఏవైతే అవుతుందో బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ఏమంటారు సార్, మీరు చాలా రోజుల నుంచి చాలా మందిని కలిసి ఉంటారు, చాలా రిప్రజెంటేషన్ తీసుకుంటారు, బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్? ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఎంకరేజ్మెంట్ జరుగుతున్నా కానీ ఇంత అక్యుములేట్ ఎందుకు అయింది ఈ వ్యవస్థ మొత్తం? ఇప్పుడు ఎందుకు దీనికి ఇంత పబ్లిక్ రెస్పాన్స్ ఉంది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ రెస్పాన్స్ అంటే దాని నుంచి తీసుకుంటే కనుక ఎంక్రోచ్మెంట్స్, గ్రాబింగ్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి యాక్చువల్గా. అంటే క్షేత్రస్థాయిలో నేను ఇంతకుముందు పనిచేసిన చోట కూడా నాకు అర్థమైంది. వరంగల్లో నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నాకు ఇది చాలా సీరియస్ అంశంగా గుర్తించి. అక్కడ ప్రాబ్లం ఏమంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మాది అనేటటువంటి తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఎవరైతే రేపు సపోజ్ పోలీస్ ఏమో అది సివిల్ కేసు అంటారు, అండ్ రెవెన్యూ వాళ్ళేమో అది సివిల్ మ్యాటర్, మీరు కోర్టుకు వెళ్ళాలంటారు, కోర్టుకు వెళ్తేనేమో టైం డిలే అవుతుంది. ఇరిగేషన్ వాళ్ళేమో వాళ్ళు ఇంకేదో చెప్తారు. ఇట్లా ఏ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ వాళ్ళేమో వాళ్ళు ఒకలాగా రియాక్ట్ అవుతారు. అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మాది కాదు, ఇది వీళ్ళదని తిప్పుతుంటారు. ఎవడన్నా ఎంక్రోచ్మెంట్ ఒక ల్యాండ్లోకి వచ్చి ఎంక్రోచ్ చేశారనుకోండి, చేస్తే కనుక అతను తిరుగుతూనే ఉంటాడు తప్ప కానీ రిలీఫ్ రాదనమాట. సో పబ్లిక్లో ఈ సమస్య ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్లో అంటే టౌన్స్లో చాలా సీరియస్గా ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పబ్లిక్ నుంచి ఇంత రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఎంక్రోచ్మెంట్స్, గ్రాబింగ్, అండ్ సెకండ్ దిస్ లేక్స్, ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లడ్డింగు, అర్బన్ ఫ్లడ్డింగ్ ఇట్లా జరగటం, దీని అన్నిటి నుంచి కూడా ఇంత అంటే రెస్పాన్స్ అవ్వడానికి రేపు ఎన్వైరన్మెంటు, రేపు ఒక క్లీన్ సిటీని మనం కావాలనుకోవటం అనేది పబ్లిక్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేస్తున్నారు. మన పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇద్దాం, మంచి క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇద్దాం అనే దానికి మంచి ఒక అందరికి ఇవ్వాలనేది మనందరికీ ఉండొచ్చు. రేపు మన పిల్లలు రేపు చెరువులు లేకుండా లేకపోతే ఒక్క దగ్గర కూడా వాటర్ టేబుల్ పోతే కనుక మీకు అసలు మొత్తం రేపు నీళ్ళే గ్రౌండ్ వాటర్ దొరక్క ఎంతసేపు మనం కృష్ణా గోదావరి వాటర్ మీద డిపెండ్ అవ్వాలంటే కనుక అక్కడ వాటర్ లేనప్పుడు అప్పుడు పరిస్థితులు ఏంటి? సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి మనం ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేయడానికి అందుకో పబ్లిక్ నుంచి ఇంత వస్తుంది. అండ్ రెండోది ల్యాండ్స్ దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా దీంట్లో జనరల్గా కంట్రోల్ చేస్తున్న సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు కాబట్టి
ప్రజలకి వాళ్ళకి కూడా రెస్పాన్స్ అవ్వడానికి ఏంటంటే ఇన్నాళ్ళు ఇది నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఒక మంచి ఇంటెంట్ తోటి ఒక అంటే రైట్ స్పిరిట్ తోటి పనిచేయడానికి చేస్తుంది కాబట్టి అందుకోసం పబ్లిక్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్గా కూడా అంతే విమర్శలు వస్తున్నాయి సార్. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి స్టేజ్లో గవర్నమెంట్ మీకు ఒక లక్ష్యం ఇచ్చి ఉంటుంది, మీకు ఏం చేయాలనేటువంటిది. పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇది ఆగుతుందా లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే ఉంది సార్. ఇది దీనికి సమయమే పరిష్కారం చెప్తుంది. మీరు టైం ఈజ్ దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది అనుకుంటాను అనుకోవటం. సో ఇంకొక 2-3 నెలలు పోతే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లానే అన్నారు, ఒక నెల అయిపోయింది, నెలలో మేము చూపించాం, ఇంకో 3 నెలల తర్వాత కూడా మీరు మళ్ళీ ఇట్లానే కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు. అప్పుడు ఇట్లా పోతూనే ఉంటుంది. సో మనం దాన్ని వచ్చిన ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దాటుకుంటూ పోతాం. అండ్ గవర్నమెంట్ ఏ లక్ష్యంతో అయితే కనుక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేసిందో ఆ ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం. రెండో అంశం సార్, ఇది అసెట్ ప్రొటెక్షన్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ కూడా. ఎందుకంటే 3-4 ఇయర్స్లో మనం చూసాము హైదరాబాద్లో పడవలు వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఇంకా మాన్సూన్ కంప్లీట్ కాలేదు, ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ లాంటిది విపరీతంగా వర్షం పడితే దానికోసం ఎటువంటి ప్రిపరేషన్స్ ఉన్నాయి సార్? అది ఉన్నది, డిజాస్టర్ రెస్పాన్స్ అవన్నీ ఉన్నాయి. నాలాస్ కూడా క్లీన్ చేసే సిస్టమ్ పెట్టాం. అది అంతా కూడా మేము పర్సనల్గా ఫీల్డ్ లెవెల్లో చెక్ చేస్తున్నాం. చెక్ చేసి ఆ నాలాస్ అన్నింటిలో కూడా మొత్తం క్లాగ్ అయిపోయిన దాన్ని కూడా చేసి, బట్ అది ఒక పార్టే. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ అసలు దానికి రూట్స్లోకి వెళ్తే కానీ ఇది ప్రాబ్లం. సో మనం అందుకోసం ఇది డిజాస్టర్ రెస్పాన్స్ వైపు మా వైపు టీమ్స్ అన్నీ కూడా సన్నాయుధులైనారు. వర్షం పడితే కానీ ఇమీడియట్గా వెళ్తున్నారు. అక్కడ ఏమన్నా ఏది ఈ మన ఉంటాయి కదా, ఏది ఆ డ్రైనేజ్ ఎక్కడన్నా ఏమన్నా క్లాగ్ అయినా కానీ కూడా ఇమీడియట్గా తీసేయటం, దాని అన్నింటికీ జరుగుతుంది. అదంతా కూడా 100% చేసేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాం. యాజ్ అ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు చాలా కేసులు చూస్తారు. ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నప్పుడు రమ్య ఒక కేసు కూడా చాలా మీరు దాన్ని చూశారు. ఆ తర్వాత చాలా జిల్లాల్లో మీరు నల్గొండలో పనిచేసినప్పుడు ఒక మారుతీరావు కేసు, ఇటువంటి చాలా కేసులు డీల్ చేస్తారు కదా. ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంది సార్? వర్క్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ప్రెషర్ ఏముండదండి. దీనికి ప్రెషరు, టెన్షను, స్ట్రెస్ ఇదంటారు ఏముండదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ 1-2 మంత్స్ మనం ఎలా పనిచేస్తారు అనేది చూపిస్తే కనుక ప్రతి చోట ఉంటుంది. వరంగల్ వెళ్ళినా కానీ, నల్గొండ వెళ్ళినా కానీ, లేకపోతే ఇంకా ఖమ్మం ఫస్ట్లో ఉంటుంది. 1-2 మంత్స్ కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది. బట్ ఒకసారి పబ్లిక్ అర్థమైనప్పుడు అరే ఇది మంచిగా చేస్తున్నారు కదా అనుకున్నప్పుడు పబ్లిక్ సపోర్ట్ వస్తుంది, పొలిటికల్ సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, అందరి నుంచి మీడియా సపోర్ట్ వస్తుంది, అందరి నుంచి వస్తుంది. ఒక మంచి ఉద్దేశం కోసం చేస్తున్నప్పుడు అందరికీ మనం మంచి సిస్టమ్సే కావాలనుకుంటాం కదా. మనం ఇప్పుడు ఇక్కడ కూడా హైడ్రా అనే దానికి ఇది రావడానికి కూడా పబ్లిక్ నుంచి గవర్నమెంటే ఒక ఇంటెంట్ తోటి పెట్టింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఉద్దేశంతో పబ్లిక్ దాన్ని ఫస్ట్లో కొంత డౌట్ పడ్డా కానీ యాక్సెప్ట్ చేస్తూ మొదలెట్టారు. యాక్సెప్ట్ చేస్తూ రేపు ఇంకా చూస్తారు మీరు. అంటే వెళ్ళే కొద్దీ అరే ఇది చూసారా ఇక ఇట్లా చేస్తున్నారు. ఎప్పుడైతే కనుక చిన్న వాళ్ళ మీద కాకుండా పెద్దవాళ్ళ మీద పోతూ మెయిన్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ని తీసుకుంటూ కమ్యూనికేట్ చేస్తూ పబ్లిక్కి గ్యాప్స్ లేకుండా వాళ్ళని మనం ముందుగానే వాళ్ళని సెన్సిటైజ్ చేస్తూ ఎక్కడ సమస్య వస్తుంది ఎందుకనేది చెప్తే ఎడ్యుకేట్ చేస్తే కనుక పబ్లిక్ తప్పకుండా మనతో ఉంటారండి. పబ్లిక్ మనం ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది అనుకోండి, న్యాచురల్గా పబ్లిక్ కొంత గ్యాప్ వచ్చితే కనుక అప్పుడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి పబ్లిక్ తోటి అనేది. బట్ ఐ డోంట్ థింక్ అట్లా మనం కమ్యూనికేట్ చేయాలి, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పాలి, పబ్లిక్ కూడా ఒక ఆలోచన జరగాలి, ఒక దాంట్లో చర్చ జరగాలి. జరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు బఫరు అసలు ఎఫ్టీఎల్ అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు ఎఫ్టీఎల్ బఫర్ అనేది ప్రతి వాడికి దట్స్ అ గుడ్ థింగ్. మంచి ఇది జరుగుతుంది అనమాట. సో ఇట్లా ప్రజల్లో ఆ చర్చ జరగాలన్నమాట. రైట్. కంప్లీట్గా నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. ఇది కంప్లీట్ సబ్జెక్ట్. సినిమాలు చూస్తుంటారా సార్ మీరు? అబ్సల్యూట్లీ. నాగార్జున గారి సినిమాలు చూస్తుంటారు? చూస్తాను. నాగార్జున గారి సినిమాలు చూస్తాను, చిరంజీవి గారి సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. సినిమా వరకు వేరు, ఉద్యోగం దగ్గరకు వచ్చాడు వేరు. ఎక్కడైనా అనిపించిందా నాగార్జున కొంచెం సెలబ్రిటీ ఇండియా వైడ్ గానీ ఒక గుర్తింపు ఉంది, దీనివల్ల ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఏమని? ఏం లేదండి. దానికి సినిమాలు చూసేదానికి వేరు అండ్ వర్క్ దగ్గరకు వచ్చేటప్పుడు వేరు. సో దాంట్లో మనకు తెలిసిన వాళ్ళైనా కానీ కూడా రేపు డిమాలిష్ చేయాల్సినప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తెలిసిన వాళ్ళు తెలిసినంత వరకే, డిమాలిష్ చేసే దగ్గర మళ్ళీ ఉద్యోగం వేరు అనమాట. ఈ రెండింటిని చాలా క్లియర్గా సెపరేట్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.